హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వెక్టర్స్ అనేది చూద్దాం. టాపిక్ లాస్ట్ వీడియోస్ లో ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్ గురించి టాపిక్స్ చెప్పాను. ఆ వీడియోస్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లేలిస్ట్ విజిట్ అవ్వండి. సో లెట్స్ స్టార్ట్ ది వీడియో. ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వెక్టర్స్ లో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది 14 to 15 ఉన్నాయండి ప్రాపర్టీస్. ఆ ప్రాపర్టీస్ చూసినట్లయితే ఓవరాల్ గా మనం దీని మీద ప్రాబ్లమ్స్ చేయొచ్చు. లైక్ దీని మీద 6 టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవి రాబోయే వీడియోస్ లో చెప్తాను. ఫస్ట్ అయితే మనం ప్రాపర్టీస్ చూద్దాము. ఇందులో ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ద సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ది ట్రేస్ అండ్ ద ప్రోడక్ట్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ ఈజ్ ఈక్వల్స్ టు ది డిటర్మినెంట్. అంటే ఐగెన్ వాల్యూస్ ని సమ్ చేసినప్పుడు అది దేనికి ఈక్వల్ అవుతుందంట? ట్రేస్ కి ఈక్వల్ అవుతుందంట. అదే డిటర్మినెంట్ కనుక్కోవాలంటే ఐగెన్ వాల్యూస్ ని ప్రోడక్ట్ చేయాలంట. ఇక్కడ లెట్ λ1 λ2 ఆన్ λn అనేవి ఐగెన్ వాల్యూస్ అని మనం కన్సిడర్ చేసినట్లయితే ఏ అనే మ్యాట్రిక్స్ కి దాని యొక్క ట్రేస్ ఎట్లా కనుక్కుంటాం? మనం ట్రేస్ ఆఫ్ ఏ అన్నిటిని సమ్ చేసి కనుక్కుంటాం. దాని యొక్క డిటర్మినెంట్ ఎట్లా కనుక్కుంటాం? అన్నిటిని మల్టిప్లై చేసి కనుక్కుంటాం. నెక్స్ట్ ప్రాపర్టీ ఏముందంటే if λ1 λ2 on λn are the eigenvalues of A, then eigenvalues of A power n are lambda to the power of n, λ2 to the power of n, on λn to the power of n, where n is always positive integer. అంటే ఒకవేళ ఏ కి ఐగన్ వాల్యూస్ λ1 టు λn అని కన్సిడర్ చేసినట్లయితే అదే సపోజ్ ఏ కి ఏదైనా పవర్ ఉందనుకోండి, ఆ మ్యాట్రిక్స్ కి ఏ పవర్ n అని, దాని యొక్క ఐగెన్ వాల్యూస్ ఏమైతాయంటే λ1 టు ద పవర్ ఆఫ్ n ఆన్ λn టు ద పవర్ ఆఫ్ n అవుతాయంట. నెక్స్ట్ ఉన్న ప్రాపర్టీ ఏంటి? ది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ ఏ ట్రాన్స్పోజ్ ఆర్ ఆల్వేస్ పాజిటివ్. అంటే ఏ కి ఇంకా ఏ ట్రాన్స్పోజ్ కి వచ్చే ఐగెన్ వాల్యూస్ ఖచ్చితంగా పాజిటివ్ ఉంటాయంట. నెక్స్ట్ ప్రాపర్టీ ఇఫ్ λ1 λ2 on λn ఆర్ ది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ ఏ, దెన్ k λ1 k λ2 on k λn are the eigenvalues of a matrix Ka, where k is a non-zero scalar. అంటే ఒకవేళ λ1 టు λn అన్నవి ఐగెన్ వాల్యూస్ అయినట్లయితే ఒక మ్యాట్రిక్స్ అనే ఏ అనే మ్యాట్రిక్స్ కి, అదే k λ1 on k λn కూడా ఐగెన్ వాల్యూస్ అవుతాయంట. దేనికి? ఈ మ్యాట్రిక్స్ కి మల్టిప్లై చేసినప్పుడు ఒక k అనే నాన్ జీరో స్కేలార్ తో. తర్వాత నెక్స్ట్ ప్రాపర్టీ ఏముందంటే ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ది స్క్వేర్ మ్యాట్రిసెస్ అండ్ ఏ ఈజ్ అ నాన్ సింగులర్ మ్యాట్రిక్స్, దెన్ ఏ ఇన్వర్స్ ఆఫ్ బి ఈజ్ ఈక్వల్స్ టు బి ఇన్వర్స్ ఆఫ్ ఏ ఆర్ ది సేమ్ ఐగెన్ వాల్యూస్. అంటే ఏ బి అనే ఒక స్క్వేర్ మ్యాట్రిసెస్ కన్సిడర్ చేసినట్లయితే అందులో ఏ అనేది ఒక నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ అయినట్లయితే అప్పుడు ఏ ఇన్వర్స్ ఆఫ్ బి అండ్ బి ఇన్వర్స్ ఆఫ్ ఏ అన్నవి సేమ్ ఐగెన్ వాల్యూస్ ని జనరేట్ చేస్తాయంట. నెక్స్ట్ ప్రాపర్టీ if λ1 λ2 on λn are the eigenvalues of A, then λ1 plus or minus k, λ2 plus or minus k on λn plus or minus k are the eigenvalues of A plus or minus ki. అంటే సపోజ్ λ1 టు λn అన్నవి ఐగెన్ వాల్యూస్ అయినట్లయితే ఏ అనే మ్యాట్రిక్స్ కి, అప్పుడు λ1 ప్లస్ ఆర్ మైనస్ కే ఆన్ λn ప్లస్ ఆర్ మైనస్ కే ఐగెన్ వాల్యూస్ అవుతాయంట. దేనికి? ఎలాంటి ఫామ్ కి? ఏ ప్లస్ ఆర్ మైనస్ ki అనే ఫామ్. నెక్స్ట్ ప్రాపర్టీ ఏముందంటే ది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ ఇన్వర్స్ ఆర్ ది రెసిప్రోకల్స్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ అంట. అంటే ఏ ఇన్వర్స్ యొక్క ఐగెన్ వాల్యూస్ రెసిప్రోకల్స్ అంట. దేనికి? ఏ అనే ఐగెన్ వాల్యూస్ కి. సపోజ్ మనం λ1 λ2 ఆన్ λn అని చెప్పి ఇవి ఐగెన్ వాల్యూస్ గా కన్సిడర్ చేసినట్లయితే ఏ అనే ఒక మ్యాట్రిక్స్ కి దాని యొక్క రెసిప్రోకల్స్ అంటే 1/λ1 1/λ2 ఆన్ 1/λn అన్నవి దేనికి ఐగెన్ వాల్యూస్ అవుతాయంట? ఏ ఇన్వర్స్ అనే దానికి ఐగెన్ వాల్యూస్ అవుతాయంట. ఇలా నెక్స్ట్ ప్రాపర్టీ సపోజ్ ఏ అండ్ పి are the square matrices of order n and P is a non-singular matrix, then A and P inverse AP have same eigenvalues. అంటే ఏ పి అన్నవి ఒక స్క్వేర్ మ్యాట్రిసెస్ గా మనం కన్సిడర్ చేసినట్లయితే వేటికైతే ఆర్డర్ n ఉందో, సపోజ్ పి అన్నది నాన్ సింగులర్ మ్యాట్రిక్స్ గా మనం కన్సిడర్ చేసినట్లయితే అప్పుడు ఏకి పి ఇన్వర్స్ ఏపీకి వచ్చే ఐగెన్ వాల్యూస్ సేమ్ ఉంటాయంట. నెక్స్ట్ ప్రాపర్టీ చూద్దాం. ది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అంటే ఆ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా అవ్వచ్చు, లేకపోతే లోవర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ అయినా అవ్వచ్చు. ఆర్ ది డయాగనల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది మ్యాట్రిక్స్. అంటే ఒక ట్రయాంగులర్ మ్యాట్రిక్స్ మనకి ఇచ్చినప్పుడు దాని యొక్క ఐగెన్ వాల్యూస్ ఏమైతాయంట? డయాగనల్ లో ఉన్న ఎలిమెంట్సే దాని యొక్క ఐగెన్ వాల్యూస్ అవుతాయంట.
నెక్స్ట్, ది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ది రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ ఆల్వేస్ రియల్ నంబర్స్. ఒక రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఐగెన్ వాల్యూస్ ఖచ్చితంగా రియల్ నంబర్సే ఉంటాయంట. నెక్స్ట్ ప్రాపర్టీ, ది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఎ స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ ఆర్ ప్యూర్లీ ఇమాజినరీ ఆర్ జీరో. స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఐగెన్ వాల్యూస్ ఖచ్చితంగా ప్యూర్లీ ఇమాజినరీ ఆర్ జీరో ఉంటాయంట. The eigenvalues of a Hermitian matrix are real numbers and the eigenvalues of a skew Hermitian matrix are purely imaginary or zero. అంటే ఈ 4 పాయింట్స్ నుంచి ఏం కన్సిడర్ చేయొచ్చు మనం? రియల్ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి ఇంకా హెర్మిషియన్ మ్యాట్రిక్స్ కి ఖచ్చితంగా ఐగెన్ వాల్యూస్ రియల్ నంబర్స్ వస్తాయి. అదే స్క్యూ సిమెట్రిక్ మ్యాట్రిక్స్ కి, స్క్యూ హెర్మిషియన్ మ్యాట్రిక్స్ కి ఐగెన్ వాల్యూస్ ప్యూర్ ఇమాజినరీ ఆర్ జీరో వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్, ది ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఏ యూనిటరీ మ్యాట్రిక్స్ ఆర్ +or-1 అంట. అంటే ఒక యూనిటరీ మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క ఐగెన్ వాల్యూస్ ఖచ్చితంగా +or-1 వస్తదంట. నెక్స్ట్, ఇఫ్ లాంబ్డా ఈజ్ ఏ ఐగెన్ వాల్యూ ఆఫ్ ఏ, దెన్ ఐగెన్ వాల్యూస్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఏ is equals to a0 a square plus a1 a plus a2 i is f of lambda. అంటే ఒకవేళ ఐగెన్ వాల్యూ లాంబ్డా అనేది ఐగెన్ వాల్యూగా కన్సిడర్ చేస్తే ఏ అనే ఒక మ్యాట్రిక్స్ కి, ఇప్పుడు ఐగెన్ వాల్యూ ఆఫ్ ఒక ఫంక్షన్ కి ఐగెన్ వాల్యూస్ కనుక్కోవాలి అంటే మనం ఆ ఏ ప్లేస్ లో లాంబ్డాని సబ్స్టిట్యూట్ చేస్తాం అన్నమాట. ఆ ఫంక్షన్ లో ఉన్న ఎలిమెంట్ ని మనం లాంబ్డాగా సబ్స్టిట్యూట్ చేస్తాం. అప్పుడు మనకి దీని యొక్క ఐగెన్ వాల్యూస్ అనేవి వస్తాయి. అలా మనం ఐగెన్ వాల్యూస్ కనుక్కోవచ్చు. ఈ వీడియోలో అయితే ఇంతే అండి. ప్రాపర్టీస్ ఆఫ్ ఐగెన్ వెక్టర్స్ చూసాము. నెక్స్ట్ వీడియోస్ లో ఈ ప్రాపర్టీస్ మీదనే ఒక 6 ప్రాబ్లమ్స్ చెప్తాను. అక్కడితో ఈ టాపిక్ అనేది ఫుల్ కవర్ చేసినట్లే. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.